హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే కొంచెం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కట్ట పాలకూర అనేది తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని మనకి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆకు అందులో వేసుకొని ఒక 5 to 7 minutes సరిపోతుంది. జస్ట్ ఆకు వాడితే సరిపోతుంది అన్నమాట వాటర్లో. చూసారు కదా, ఈ రకంగా మనం ఉడికించుకొని వాటర్లో దాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారంకి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని పడేయకుండా మనం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం కర్రీలోకి యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి పాలకూరని. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా చాలా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని మనకి ఆనియన్స్ వీలైనంత మెత్తగా బాయిల్ అయిపోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా, అలానే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని. కొంతమంది ఆనియన్ పేస్ట్ కూడా వేస్తుంటారు. అలా కాకుండా ఇలా కనుక మనం ఫ్రై చేసుకుంటే మధ్యలో మనకి క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో ముందుగా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కొంచెం మనకి ఉడికిన తర్వాత ఇందులో మెయిన్ మనం కస్తూరి మేతి ఒక చిటికెడు వేసుకోవాలి. మెయిన్ ఇది వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం దీన్ని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ సోయా పన్నీర్ యాడ్ చేస్తున్నాను. మనం పాలతో చేసిన పన్నీర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, సోయా పన్నీర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకి టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes అయితే అలానే బాయిల్ చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సో ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కానీ టేస్ట్ వైజ్ వస్తే మనకి సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు.